హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సండే స్పెషల్ పీతల పులుసు అయితే పెట్టుకున్నాను. అయితే మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ కామెంట్ చేశారు క్రాబ్ చేయమని. తన కోసం భవ్య అన్న అమ్మాయి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ముందుగా దీనికోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకొని దీంట్లో బాగా మగ్గాలి. ఇది బాగా మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అలాగే బాగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న పీతలను అయితే ఇందులో వేసేసుకోవాలి. పీతలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టుకొని కలుపుకోకూడదు. పీతల్లో ఉన్న గుడ్డు చెదిరిపోతుంది. కుదుపుకోవాలి అంతే. తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకొని కారం కూడా బాగా మగ్గిన తర్వాత సరిపడా చింతపండు రసం అయితే వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా కుతకుతలాడుతున్నప్పుడు ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది ఇలా కూర దగ్గరికి పడ్డాక దించేసుకోవడమే. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.